వెల్కమ్ బ్యాక్. తెలంగాణలోని ఇరిగేషన్ క్యాడ్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ ఇంజనీర్ కె ధర్మపై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను 2 పోస్టుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల నిర్మాణాలకు ఎన్ఓసీ జారీ చేశారన్న ఫిర్యాదులు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బుజ్జా సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని ఇరిగేషన్ క్యాడ్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ ఇంజనీర్ కె ధర్మపై వేటు పడింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. చీఫ్ ఇంజనీర్ ఉన్నటువంటి ధర్మపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఇటీవల అవినీతి ఆరోపణలు కావచ్చు, ఏప్రిల్ కొన్ని ఏదైతే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని చెరువులకు సంబంధించి ఎన్ఓసీలు జారీ చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి వాటికి కూడా ఎన్ఓసీ చేశారన్నటువంటి ఆరోపణలే కాకుండా పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని చెప్పి ఇప్పటికే పలు ఫిర్యాదులు వస్తాయి. ఇటు ఏఎన్సీతో పాటు ఏఎన్సీ కార్యాలయంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెలువెత్తడం ఇటీవల వివాదాస్పదంగా మారిన పరిస్థితి నెలకొంది. కొంతమందిని పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నటువంటి ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. విచారణ సందర్భంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనకు ఇటు సంగారెడ్డి సిఈగా పనిచేస్తున్నాడు. సేమ్ టైం ఇటు హైదరాబాద్ కు సంబంధించిన ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఆనుకున్నటువంటి చెరువులు ఉన్నాయో దానికి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి చెరువులకు నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తూ అంటే లేదు క్లియరెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలోనే పెద్ద అపార్ట్మెంట్ నిర్మించడం కావచ్చు, కొన్ని కీలక భవనాలు నిర్మించడం ఇట్లాంటివి ఇప్పటికి ప్రభుత్వానికి ఇది తలనొప్పిగా మారిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇస్తూ ఇటు హైదరాబాద్ నుంచి కూలగొడుతున్నారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో దీన్ని దర్యాప్తు చేసి చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. 2 కీలక పోస్టులు ఉన్నటువంటి ధర్మను ఇటు ఈఎన్సీ ఆఫీస్ అటాచ్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత ఏసీబీకి రిఫర్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఏసీబీ దాడుల తర్వాత కొన్ని కీలక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆయన అక్రమ ఆస్తుల పైన ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతం నుంచి సీఈగా పనిచేస్తున్న ధర్మ పైన పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటుగా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు, ఇటు గజ్వేలు ఏఎన్సీగా పనిచేసినటువంటి హరిరామ్ పై కూడా పలు ఆరోపణలు వస్తే ఆయనను ఇటు ఏసీబీ దాడుల్లో దాదాపు 500 కోట్లు అక్రమ ఆస్తులు కనిపెట్టిన పరిస్థితి. అంటే ఇరిగేషన్ కు సంబంధించినటువంటి సిఈలు, చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా ఏసీలు కావచ్చు, ఈఎన్సీలు ఈ స్థాయిలో పెద్ద స్థాయిలో ఆస్తులు కూడగట్టారు. కొన్ని అక్రమాలకు ఎన్ఓసీలు ఇవ్వడమే కాకుండా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన వాటిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమంగా కొన్ని ఇచ్చారని చెప్పి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం అయితే సీరియస్ గా దృష్టి సారించింది. ఇప్పటికే హరిరామ్ పైన ఇటు ఎంక్వైరీ చేసిన ప్రభుత్వం ఇప్పటికే అక్రమాస్తులు కూడగట్టారని దాదాపు ఏసీబీ ఏదైతే సోదాలు నిర్వహించింది 500 కోట్ల అక్రమాస్తులు గుర్తించింది. ఇప్పుడు ప్రస్తుతం దర్శపై కూడా అదే స్థాయిలో ఏసీబీ దాడులు నిర్వహించే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటారని ఈ రోజు చర్యలు చేపట్టింది. ఇప్పటికీ ఆయనకు సంబంధించి ఇటు ఏఎన్సీ ఆఫీస్ కి అటాచ్ చేసింది. కొన్ని ఆరోపణలు పై ఆధారాలు కూడా లభించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సస్పెండ్ కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఏసీబీకి అయితే ప్రభుత్వం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఎస్ఎస్పీ దాడులు చేసిన తర్వాత అక్రమాస్తులపై కూడా తేల్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.